హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం పుంటుకూర తొక్కు చేసుకుందాం. ఫస్ట్ నేనైతే ఇవి వీడియో ఆఫ్ చేయకుండా నేను చేసేసిన కాబట్టి అయిపోయింది. ఇదైతే మనం ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు, గార్లిక్ వేసుకొని పచ్చిమిరపకాయ ఇంకా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ పౌడర్ మనం వేస్తాం కదా దీంట్లో, అదే గ్రౌండ్నట్ విత్ నువ్వులు అనమాట పౌడర్. నెక్స్ట్ కొన్ని టిప్స్ చెప్తాను మీకు నేను దీని గురించి, పుంటుకూర గురించి. పుంటుకూర ఎప్పుడైనా మనం 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ చూడండి క్రిములు ఉంటాయి దీనికి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. నాకు ఎవ్వరు లేరు గైస్ హెల్ప్ చేయడానికి, అందుకే నేను ఒక్కదాన్ని వీడియో వేసుకుంటున్నా. నేనైతే పచ్చికాయలలో కూడా దీంతో పోసుకున్నాం, ఇందులో కూడా పోసుకున్నాం. ఇందులో పోసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఏంటంటే ఆనియన్ అండ్ ఇది ఏమంటారు కరెక్ట్ టైంకి గుర్తురాదు గైస్, ఇది టమాటో అండ్ ఆనియన్ వేసుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ వేసుకొని ఇందులో వేసుకుందాం. చూడండి, ఎక్కువ మాడొద్దు అనమాట. టమాటో ఎందుకు వేస్తారో నాకు కూడా తెలియదు, మా మమ్మీ వేస్తుంది అనమాట. దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. క్యాప్ పెట్టేది ఏదంటే ఎప్పుడైనా ఇలాంటి క్యాప్ ఉండేటట్టు చూసుకోండి గైస్. ఇది బాగా ఫ్రై అవుతుంది అనమాట. టమాటో అండ్ ఆనియన్ అనమాట. మీకు ఈ వీడియోలో మొత్తం కనిపించలేదా? నేను ఒకవేళ కెమెరా తీసుకుంటున్నాను కాబట్టి అందుకే కనిపిస్తుంది, సారీ. మీకైతే చెప్తాను నేను రెసిపీస్. మీకు ఇంకేం రెసిపీస్ కావాలి, టమాటో చట్నీ ఏమైనా కావాలంటే కమెంట్ డౌన్. కానీ దీనికి మాత్రం 10,000 likes, 10,000 సబ్స్క్రైబర్ కావాలి. థ్యాంక్ యూ. ఇంకా అయిపోలేదు, ఇది అయిపోతుంది అంతవరకు స్కెచ్. నెక్స్ట్ వాష్ చేసుకున్న పుంటికూర హెల్త్కి చాలా మంచిదంట. అయితే మనం వేసుకుందాం. పుంటికూర వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిపోవాలి. ఇది చూడండి, ఇప్పుడు వాటర్ రావద్దు అనమాట. మనకి నెయ్యి ఎక్కువ అనిపిస్తుంది కానీ అప్పుడు మొత్తం అయినాక తక్కువ అనిపిస్తుంది అనమాట. ఇలాంటివి నేను మీషోలో తీసుకున్నాను. ఏంటంటే వెజిటేబుల్ స్ట్రెయినర్, అది నాకు తెలిసి అయిపోయి ఉంటాయి ఇప్పటికి. ఇప్పుడైతే మనకి ఆయిల్ సరిపోలేదన్నమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడైనా మనం టేస్ట్లెస్ అన్న టేస్ట్ఫుల్ అన్న ఆయిల్ వేసుకోవాలి, బాగుంటుంది. నెక్స్ట్ పసుపు, ప్యూర్ పసుపు అనమాట. టర్మరిక్ ఇది 1 స్పూన్. ఏమో సౌండ్స్ వస్తున్నాయి, ఇద్దరం చేయండి. టీవీ వస్తుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కలర్ మారిపోతుంది. మనకు తెలిసిపోతుంది తొక్కు దంచుకోనికి వచ్చిందని. కలుపుకున్నాక మనం క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ మాత్రం రైస్ కుక్కర్కి పెడతాం చూడండి, అలాంటి క్యాప్స్ అయితే బాగుంటాయి. ఎంత చూపిస్తాను కదా, లాస్ట్కి ఎంత అవుతుందో చూపిస్తాను స్టేట్. ఇప్పుడైతే మనం ఇది వేగని అప్పటివరకు ఇప్పుడైతే మనం మిక్సీ పెడుతున్నాం. గ్రౌండ్ నట్ విత్ నువ్వులు ఇది అయింది కదా. ఇలాగని కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు మనం దొడ్డుప్పు, కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు విత్ మనం వేయించుకున్నాం ఏమంటారు గ్రీన్ చిల్లీ, కరెక్ట్ టైంకి గుర్తురావు గైస్. ఇప్పుడైతే మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మనం పుంటికూరని కలుపుకుందాం. ఇప్పుడు మనము అయినాక ఏంటంటే ఇక్కడ మొత్తం చూడండి దగ్గరకు అయితే వాటర్ వస్తాయి అన్నమాట. పుంటికూర కానీ అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి. పుంటికూర వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి, ఇట్లా మారిపోతుంది. మాలగా నేను చేసినాక మారిపోతుంది. సో మనం దగ్గరికి అయిపోవాలి. ఇది 2 minutes పెట్టుకున్నాం. మనం కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఈ గ్లాసులు చూసుకొని పోసుకుని చక్కర తీసుకొని తీసుకోవాలి, మారిపోయి వస్తుంది. మనం మూత పెట్టేసుకున్నాం 2 minutes. రేపైతే నేను అప్లోడ్ చేస్తాను అనమాట ప్రాంక్ కాల్ వీడియో. మనకి దగ్గర అయిపోయి ఇంత వస్తుంది కూడా అంత కావాలంట. మమ్మీ పెట్టింది లైఫ్ ఇప్పటిదాకా వీడియో అవసరం కానీ మనకి ఎంజాయ్మెంట్ కావాలి, లైఫ్లో కానీ ఫ్రీగా అవుతుంది. ఇప్పుడైతే మేము ఇది అయిపోయినాక ప్రాంక్ కాల్ వీడియో వేసి రేపు అప్లోడ్ చేస్తాను అనమాట. ఓన్లీ మా ఫ్యామిలీ, మా నాన్నకి
అండ్ మా పిన్నికి ఫోన్ చేశాను 2 మెంబర్సే, లేకపోతే వాళ్ళకి ఇంకొక ఫోన్ చేస్తే నన్ను చంపేస్తారనమాట. 2 మెంబర్స్ ఫోన్ చేశాను. అండ్ దేవి అని ఉంటుంది ఒక ఆంటీ, ఆమె ఏం చేస్తే ఆమెకు కూడా ఫోన్ చేశాను. పుంటి కూర తక్కువ చేసేటప్పుడు అయితే చాలా తగ్గిస్తారు. నేను యాక్షన్ చేంజ్ అవుతున్నాను, నాకు కాఫ్ ఉంది అండ్ దీని రసం తగ్గకూడదు అని ఇప్పుడు ఇట్లా మన ఫేస్ లాగానే అయిపోతుంది చూడండి. అందుతలే కానీ ఎక్కడి నుంచి చూస్తున్నాను. దీనికోసమైనా 10,000 లైక్స్, 10,000 సబ్స్. మీకు 5,000 యాక్టివ్ వద్దు కానీ 500 సబ్స్క్రైబర్స్ చేయండి ప్లీజ్. 1K ప్లీజ్. ఇది మా చిన్న, ఎప్పుడంటే మేము స్టార్ట్ చేసింది మాకే తెలియదు. ఎప్పుడు పేరు మారుస్తూ వస్తున్నాం అనమాట. ఫస్ట్ సిస్టర్స్ వ్లాగ్స్, టామ్ అండ్ జెర్రీ వ్లాగ్స్, నెక్స్ట్ సురేష్ వ్లాగ్స్. ఇది త్రాది దీనన్నా హిట్ చేస్తారో చేయరో మీరు చూద్దాం. అందరికీ ఇన్ఫ్లుయెన్స్ అందరికీ చేస్తారు కానీ మాకు మిడిల్ క్లాస్, మాకు కూడా చేయండి ప్లీజ్. ఇది మా చిన్న ప్రయత్నం. దీన్ని చూసి మేము ఎగరాలని ఈ రైట్ టైంకి రాదు గాయస్, ఎదగాలి అని కోరుకుంటున్నాము. అది కొందరు ఏమనుకుంటారంటే ఇది వీడియో చేస్తుంది పైసల కోసము అని అనుకుంటారు. కానీ కొందరు అట్లా ఉండరు కదా, పైసల కోసం కాకుండా మనని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని ఇంకా కూడా చేస్తారు. అలా కూడా ఆలోచించాలి మీరు. ఇది నా ప్రయత్నం. ఇంకా అయిపోలేదు, రెసిపీ చూపిస్తాను. చెమటలు వస్తున్నాయి గాయస్, ఫ్యాన్ లేదు ఈ ఎండకి. ఇప్పుడైతే మనం ఇదేంటంటే మనము అది గార్లిక్ ఫ్రై చేసుకుని ఇంకా గ్రౌండ్ గ్రైండ్ చేసుకున్నాం కదా, మనకి ఈ కంటెస్టెంట్ రావాలన్నమాట. చూడండి ఇలా రావాలి. మా మమ్మీ ఏమో చెప్తుంది తినేసి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. మళ్ళీ ఆలోచించి చూస్తే 2 మెంబర్స్కే వేస్తున్నాను మా నాన్నకి. ఇప్పుడైతే మా నాన్నకి చేద్దాం ఫుల్ వీడియో, మా పిన్నికి చేస్తున్నాం అంతే, దేవి ఆంటీకి కన్నా స్టేట్మెంట్. ఇప్పుడైతే మనం బంద్ చేసుకున్నాం, మాడిపోతుంది గాయ్స్. ఇంకా నేనేం చెప్తలేను, అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయినాక అది కొంచెం ఇది కొంచెం కలిసి మిక్సీ పెట్టేసుకొని అంతే. థ్యాంక్ యూ ఫర్ చెప్పాను కదా 5,000 లైక్స్, 5,000 సబ్స్క్రైబర్స్ అండ్ కామెంట్స్ కూడా ఉండాలి. ఎట్లా చేసి నేను అది నచ్చకపోతే నో అని పెట్టండి, దాని పక్క అది బ్లాక్ హార్ట్ పెట్టండి, నచ్చితే రెడ్ అది ఏమంటారు గాయస్ ఎస్ అని పెట్టి రెడ్ హార్ట్ పెట్టండి. ఇష్క్ యూ ఆల్, బాయ్ బాయ్.